అస్మద్గురుభ్యో నమః. వివాహ సందర్భంలోని మహోత్సవ ఘట్టంలో మరి ఒక ముఖ్య ఘట్టమైన సప్తపది మంత్రంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో 7 అడుగులు వేయించి, ఓ చిన్నదానా, నీవు నా వెంట నడువుము. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడుగు వల్ల అన్నాన్ని, 2వ అడుగు వల్ల బలాన్ని, 3వ అడుగు వల్ల మంచి కార్యాలను, 4వ అడుగు వల్ల సౌఖ్యాన్ని, 5వ అడుగు వలన పశు సమృద్ధిని, 6వ అడుగు వలన ఋతు సంపదలను, 7వ అడుగు వల్ల 7 హోతలను నీకు అనుగ్రహిస్తారని ఆశీర్వదిస్తాడు మాంగళ్యధారణ జరిగిన వెంటనే. ఆ తరువాత సకా సప్త పదాభవ సకాయౌ సప్తపదా బభూవ సఖ్యం తే గమేయం సఖ్యాల్తే మాయోషం సఖ్యాన్మే మాయోష్టాః సమయాన సంకల్పావహై సంప్రియోరౌ విష్ణు సుమనస్య మానౌ ఈశమూర్జమవి సంవసానౌ సంనో మనాంసి సంవృత సముచిత్తాన్యకరణం. సకా సప్త పదాభవ సకాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయం సఖ్యాల్తేమో మాయోషం సఖ్యాన్మే మాయోష్టాః సమయాన సంకల్పావహై సంప్రియౌ రో విష్ణు సుమనస్య మానౌ ఈశమూర్జమభి సంవసానౌ సంనో మనాంసి సంవృత సముచిత్తాన్యకరం అని రెండవ మంత్రాన్ని చెప్తాడు సప్తపదిలో. మొదటి మంత్రము ఏకమిషే విష్ణుస్వావన్యేతు ద్వే ఊర్ధ్వే విష్ణుస్వాన్వేతు మయోభవాయ విష్ణుస్వానేతు త్రీణి వ్రతాయ విష్ణుస్వానేతు చత్వారి మయోభవాయ విష్ణుస్వానేతు పంచపశుభ్యో విష్ణుస్వానేతు షడ్ఋతుభ్యో విష్ణుస్వానేతు సప్తహోత్రాభ్యో విష్ణుస్వానేతు అంటూ పలికి రెండవ మంత్రాన్ని చెప్పి, రెండవ మంత్రం యొక్క భావం: నాతో 7 అడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మన ఇద్దరం కలిసి 7 అడుగులు నడిస్తే సన్నిహితులవుతాము. అప్పుడు నేను నీ స్నేహాన్ని, ప్రేమను పొందుతాను. నీ స్నేహాన్ని ఉంచి ఎప్పటికీ ఎన్నటికీ వియోగం పొందను. నా స్నేహం నుంచి నీవు ఎన్నడూ వియోగం పొందకు. పరస్పరము ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనసుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి ఉంటాము. కలిసి ఆలోచించుకుంటాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాము. అలాగే అన్ని నియమాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లు నడుచుకుందామని ప్రమాణం చేస్తాడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో. ఇదంతా పూర్వకాలంలో జరిగే సన్నివేశాలు, సంఘటనల యొక్క విశేషం అన్నమాట. హరి ఓం తత్సత్.